హోపోనోపోనో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ని రిలేషన్స్ హీల్ చేసుకోవడానికి ఏ ఏ సందర్భాల్లో వాడాలి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. రిలేషన్స్కి మీరు హోపోనోపోనో అప్లై చేస్తున్నప్పుడు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ, ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ని అప్లై చేయాల్సిన సందర్భాల్లో ఇది ఒక సందర్భం. అదేంటి అంటే నెగటివ్ కాన్వర్సేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో, ఎక్కడ జరగబోతున్నాయి అని మీ మైండ్ సెన్స్ చేస్తుందో అలాంటి వాటిలో కంపల్సరీ హోపోనోపోనో మీరు ముందే ప్రాక్టీస్ చేయడం కానీ, లేదా ఆ కాన్వర్సేషన్ సిచ్యువేషన్స్లో కానీ, లేదా అయిపోయిన కాన్వర్సేషన్స్ని హీల్ చేసుకోవడానికి కానీ హోపోనోపోనోని ఉపయోగించవచ్చు. అండ్ 2, ఎవరినైనా ఎక్కువగా బాధ పెట్టినప్పుడు, ఎవరినైనా బాధ పెట్టాను అని మీకు అనిపించినప్పుడు ఆ సందర్భాన్ని, ఆ సిచ్యువేషన్ని మీరు పాజిటివ్ వేలో డీల్ చేస్తూ హోపోనోపోనో ప్రాక్టీస్ చేయాలి. 3, రీజన్స్ లేకుండా ఎవరితోనైనా ఎక్కువగా మీకు గొడవలు అవుతుంటే ఖచ్చితంగా వెంటనే మీరు హోపోనోపోనో చేయాల్సిన అవసరం ఉంది. అండ్ 4వ సిచ్యువేషన్, మాటలు కలవనప్పుడు. అంటే మీరు ఒకటి మాట్లాడుతున్నారు, మీ క్లయింట్స్ కానీ, మీ కస్టమర్స్ కానీ, లేదా మీకు వేరే వాళ్ళు ఎవరైనా ఆపోజిట్ పర్సన్స్, బాస్ కానీ, లేదా ఇంకా వేరే ఎవరైనా వేరే మాట్లాడుతున్నారు అని అనుకోండి. మీ ఇద్దరు మాటల కాన్వర్సేషన్ ఒకలాగా కలిసి అక్కడ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడమో, ఒక బిజినెస్ కంప్లీట్ అవ్వడమో, ఒక ప్రాఫిట్ తీసుకోవడమో చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు హోపోనోపోనో ప్రాక్టీస్ చేయండి. ఈ సందర్భాలు కాకుండా ఇంకా కొన్ని సందర్భాలు ఉంటాయి. పర్టికులర్గా ఈ సందర్భాల్లో అయితే ఖచ్చితంగా హోపోనోపోనో ప్రాక్టీస్ చేయాలి.